దాని బిళ్ళారా, ఒక తల్లితో కుమారుడు మాట్లాడుతున్నాడు. అమ్మా బాగున్నావా? నాన్న బాగున్నాను నాన్న. నేను నెల నెలకి డబ్బులు పంపిస్తున్నా, అందుతుందా? అందుతున్నాయి నాన్న. చక్కగా నువ్వు హెల్దీగా ఉన్నావా? ఏం హెల్దీగా ఉంటాను నాన్న. ఏ అమ్మా ఇంట్లో ఏం బాగాలేదా? లేదు నాన్న, ఇంట్లో శవాల కంపు వస్తుంది నాన్న. ఏమొస్తుందండి? ఏమొస్తుంది ఇంట్లో? ఏమొస్తుంది? శవాల కంపు. అదే అమ్మా అంటే నువ్వు రక్షింపడలేదు కదా. ఏమవలేదు? నువ్వు రక్షింపడలేదు కనుక ఇంట్లో ఏమొస్తుంది? శవాల కంపు. ఎలా బాగుంటుంది ఇల్లు? అర్థమైందండి? అంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇంట్లో పరిశుద్ధత లేకపోతే, ఇంట్లో రక్షణ ఇంట్లో వాళ్ళు రక్షింపడపోతే, ఇంట్లో వాళ్ళు దేవుని ఆజ్ఞ పాటించక ఏవో పనికి మాలిన లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తే ఏమొస్తుందంట? శవాల కంపు. ఏ కంపు రావాలా? పిల్లలారా, మిమ్మల్ని నేను ఎలా చేశాను? పరిమళ తైలముగా మిమ్మల్ని నేను చేశాను. సువాసన వెదజల్లే బిడ్డలుగా మిమ్మల్ని చేశాను. దేవునికి మహిమ కలుగుగాక. అలాంటి మీకు ఇంట్లో ఏమొస్తుంది? దేవుని బాట ఎక్కడ ఉంటుంది అక్కడ ఏమొస్తుందండి? శవాల కంపు. యేసు నామములో దూరం అయిపోయింది.